రెడ్డి కార్పొరేషన్కి కమిషనర్ గారు ఉన్నారు, దీనికి సమాధానం చెప్పాలి. 3 కోట్లతో కంప్లీట్ అవుతుంది ఆయన చెప్పినట్టు 15% వరకు కంప్లీట్ చేయండి ఒక నెల 2 నెలల్లో. తర్వాత దీంట్లో మెయిన్గా మనకు రా వాటర్ విషయంలో కూడా స్కేర్ షీట్ ఉందని గతంలో కమిషనర్ గారు చెప్పారు. ఎందుకంటే 46వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ గారు వెళ్ళినప్పుడు నేను కూడా అప్పుడు వెళ్ళాను. వెళితే ఆమె ఒకటే మాట చెప్పారు, మనకు అక్కడ రావాల్సినటువంటి రా వాటర్ రావడం లేదు. రెండో పాయింట్, అక్కడ 4వది ఫిల్టర్ పాయింట్ చేయాలి. అక్కడ ఫిల్టర్ పాయింట్ చేయకోకుండా మీరు కొండ మీదకి నీళ్ళు ఎలా ఎక్కిస్తారు? ఒకవేళ నీళ్లు ఎక్కిస్తే అవి కనీసం సబ్సెంట్గా నీళ్ళు వస్తుందా అందరికీ? ఏది రాకోకుండా మీరు స్పష్టంగా చెప్పండి. మీరు చెప్పినటువంటి దాంట్లో 4వ ఫిల్టర్ పాయింట్ లేదు. మరి 4వ ఫిల్టర్ లేకోకుండా ఇప్పుడు ఆల్రెడీ స్కేర్ షీట్ ఉన్నటువంటి వాటర్స్కి ఇప్పుడు ఎక్కడి నుంచి కొండ మీదకి ఎక్కిస్తారు నీళ్లు? స్పష్టత ఇవ్వండి సార్. రెండోది కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు. ఇప్పుడు మన మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు మన నగరం నుంచి ఉన్నారు, గుంటూరు లోక్సభ సభ్యులు, కేంద్ర మంత్రి, పైగా ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి. ఇది గవర్నమెంట్ అంటే అది కొంత గ్రామీణ అభివృద్ధితో కూడా ముడిపడి మీరు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళండి. అది ఎంతైనా కావచ్చు, అది పూర్తి కావాలి. డబ్బులు వచ్చే మార్గం చూడండి. ఎంతసేపు చర్చ జరిగిందని మీరు అర్థం చేసుకోండి. స్పష్టత ఆయన పిలవండి, శాసనసభ్యుల్ని అందరిని కూడా ఆ సమావేశంలో ఆయన నిలదీయడమా లేకపోతే పని చేయించడమా చేయిద్దాం. లేదా మాకు బాధ్యత అప్పచెప్పండి, మేము కూడా వెంటబడి ఏదో ఒక రకంగా నిధులు తెప్పించే విషయంలో మేము కూడా శ్రద్ధ చూపుతాము. అట్లాగే నా సలహా ఏంటంటే మీరు సమావేశం పెట్టి దానికి కాంట్రాక్టర్ని, అధికారుల్ని, శాసనసభ్యుల్ని పిలిచి ఇది ఇంపార్టెంట్ స్కీమ్స్ కమిషనర్ గారు అది మీరు రాసుకొని 1 వారం రోజులు అతను పిలిపించండి సార్.